5 years ఆఫ్ బ్లూ రెవల్యూషన్. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అయ్యి 5 years అవుతుంది. సో బేసిక్గా దానికి సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఏది, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాము. ప్రధానంగా వచ్చేసి 195 lakh tons అనేది ఫిష్ ప్రొడక్షన్ అనేది చేయడం జరిగింది. 2013-24 నుంచి 195 lakhs of tons ఫిష్ ప్రొడక్షన్ చేశారు. సో 104% ఇంక్రీజ్ సిన్స్ 2013-14. ఓకే, సో అదేవిధంగా ఇన్లాండ్ ఫిషరీస్ వచ్చేసి 142% గ్రోత్ అవ్వడం జరిగింది. గ్లోబల్ ర్యాంక్ వచ్చేసి ఫిష్ ప్రొడక్షన్స్లో ఫిష్ ప్రొడ్యూసర్లో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. ఓకే, ఎక్స్పోర్ట్ సర్జ్ ఇన్ ఫిషరీస్ ఎక్స్పోర్ట్స్ బూస్ట్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. సో దీంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అప్రూవల్స్ వచ్చేసి 21,274 crores అనేది చేశారు. సెంట్రల్ షేర్ వచ్చేసి 9,189 crores. అదేవిధంగా స్టేట్ షేర్ వచ్చేసి దీంట్లో 5,587 crores ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా 17,210 crores అనేటి బేసిక్గా అనౌన్స్ చేయడం జరిగింది ఫర్ హార్బర్స్, కోల్డ్ స్టోరేజ్ అండ్ మార్కెట్స్ని డెవలప్ చేయడం కోసము. ఓకే, ప్రధానమంత్రి మత్స్య సంపద కిసాన్ సమృద్ధి సమ్ యోజన ఏదైతే ఉందో దాని ప్రకారం 6,000 crores ఫర్ ఫార్మలైజేషన్, ఇన్సూరెన్స్, వాల్యూ చైన్ సపోర్ట్ కోసం అని చెప్పేసి కూడా బేసిక్గా ఫిషరీస్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు బ్లూ రెవల్యూషన్కి సంబంధించి 5 years అయింది కాబట్టి ఈ అవుట్కమ్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఫిష్ ప్రొడక్షన్కి ఇంకేమేం చేశారు అంటే దీంట్లో భాగంగా 26 lakhs ఫిషరీస్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బెనిఫిట్స్ చేకూరడం జరిగింది త్రూ ఫిషరీస్ ఫార్మర్స్ ప్రొడ్యూషన్ ఆర్గనైజేషన్ ద్వారా. ఓకే, నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్లో 26 lakhs ఫిషరీస్ అండ్ ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇందులో నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా. ఓకే, 4.76 lakhs కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. 4.76 lakhs కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, 3,124 crores డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరిగింది క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 3,214 crores అనేవి ఇవ్వడం జరిగింది. ఫోకసింగ్ ఆన్ ట్రైనింగ్, కోఆపరేటివ్స్ అండ్ అదేవిధంగా మార్కెట్ యాక్సెస్లో ఇంకెక్కువగా బిల్డ్ చేయనున్నారు. ప్రధానంగా పోర్ట్ హార్బర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫిష్ ఇండస్ట్రీస్గా డెవలప్ చేయనున్నారు. ఓకే, సో స్ట్రెంథన్ బ్లూ రెవల్యూషన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ అండ్ డిజిటల్ ఎంపవర్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఫిషరీస్ ప్రొడక్షన్ ఇన్ ది వరల్డ్.